మాట్లాడుతున్నాడు. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి సాధనం ఏదైనా ఉంది అంటే ప్రార్థన. సాధన అంటే తెలుసు కదా మీకు. సాధన సాధన అంటే ఏదైనా కావాలని దాని విషయమై ప్రయత్నం చేయడం. మనకు కావాలి, మన ఆధ్యాత్మిక జీవితానికి కావాలి, మన భౌతిక జీవితానికి కావాలి, మనకు మేలులు కావాలి, ఆశీర్వాదాలు కావాలి. మనం దేని ద్వారా ప్రభువుని అడగగలుగుతాం? మనం దేని ద్వారా ప్రభుతో పొందుకోగలుగుతాం? ప్రార్థన ద్వారా అడగగలుగుతాం, ప్రార్థన ద్వారా పొందుకోగలుగుతాం. ఎక్కువ ప్రార్థన అనుభవం కలిగినటువంటి వారికి ఎక్కువ మేలులు కూడా జరుగుతాయి. అప్పుడప్పుడు మందిరాలకు వచ్చి అప్పుడప్పుడు ప్రార్థనలు చేసి అప్పుడప్పుడు ప్రార్థనలు చేపించుకునేటువంటి వారికి ఈ మేలులు జరగవు. ఏదో నువ్వు ఏదైనా ఆశతో పోతే ఆ ఆశ మాత్రమే నీకు జరుగుతుందేమో, కానీ మిగిలిన ఆ శాంతి సమాధానకరమైనటువంటి పరిస్థితులు నీకు రావు. ఎప్పుడూ ప్రార్థనలో గడుపుతూ ఉన్నటువంటి వారికి ఒక తెలియనటువంటి సంతోషము, ఒక తెలియనటువంటి సమాధానము, ఒక తెలియనటువంటి వారికే ఉన్నటువంటి శక్తి. నా జీవితంలో ఏదైనా ఇబ్బంది వస్తే, ఏదైనా బాధ కలిగితే, ఏదైనా కొరత వస్తే నేను అనేటువంటి మొట్టమొదటి మాట ఏమిటంటే ప్రార్థన చేద్దాం, దేవుడు చూసుకుంటాడు. అంటే ఆ ప్రార్థనలోనే ఒక తెలియనటువంటి ధైర్యం ఉంది, ప్రార్థనలో తెలియనటువంటి శక్తి ఉంది. తర్వాత విషయము జరుగుతుందో లేదో తర్వాత విషయం, కానీ వచ్చిన దాన్ని బట్టి ఒక ఆధారం మనకి ఏముందని మనం భావిస్తున్నాం? ప్రార్థన. ఈ ప్రార్థనతో ఎవరితో మాట్లాడతాము? మనము దేవునితో మాట్లాడతాం. ఈ ప్రార్థనతో ఎవరి దగ్గర తెలియపరుస్తాం? దేవుని ఎదుట తెలియపరుస్తాం. ఈ ప్రార్థన అనేటువంటి సాధనని దేవుడు ఒక మంచి అద్భుతంగా మనకు అనుగ్రహించున్నాడు. అయితే ఈ సాధన ఎవరు ఉపయోగించగా ఈ సాధనకి ఎవరు రికమెండేషన్ పెడుతున్నారు? ఏమని? పాస్టర్ గారికి రికమెండేషన్ పెడుతున్నారు. వీరు ప్రార్థించి వీరు పొందుకోలేక, పాస్టర్ గారు మా కొరకు ప్రార్థించండి, పాస్టర్ గారు మా అబ్బాయి గురించి ప్రార్థించండి, పాస్టర్ గారు మా అమ్మాయి గురించి ప్రార్థించండి, వివాహం గురించి ప్రార్థించండి, ఇంకా ఆరోగ్యం గురించి ప్రార్థించండి, ఇంకా రకరకాలవి. నువ్వు చేస్తే ప్రార్థన దేవుడు వినడా? నువ్వు చేస్తే దేవుడు ఇవ్వడా? అడిగితే ఇవ్వడా? మరి ఇస్తాడుగా, మరి చేస్తాడు. ఎందుకు చేయట్లేదు అంటే నీకు అప్పటికప్పుడే జరిగిపోవాలి. నీకు ఒక రికమెండేషన్ అంటే నువ్వు కష్టపడకూడదు, నువ్వు ప్రయత్నం చేయకూడదు, కానీ దేవుడు ఇవ్వాలి. కష్టపడకుండా, ప్రయత్నం చేయకుండా, అడగకుండా ఎవరిస్తారమ్మా? మనమే సామెతలు అంటాము, అడగంది అమ్మైనా అన్నం పెట్టదు అని. మరి నువ్వు అడగకుండా, నువ్వు ప్రార్థన చేయకుండా, ప్రార్థనలు పొందుకోవాలనే ప్రయత్నం సాధన చేయకుండా నువ్వు కావాలంటే అది ఎలా జరుగుతుంది? నేడు సమాజంలో, లేకపోతే నేడు మన కుటుంబాల్లో కూడా ఇదే కొరతే కదా. అందరికీ శ్రమలు ఉన్నాయి, అందరికీ ఇబ్బందులు ఉన్నాయి, అందరికీ బాధలు ఉన్నాయి. అవన్నీ తీరట్లేదు. ఎందుకు? మనం ప్రార్థనతో సాధన చేయట్లేదు, ప్రార్థన ద్వారా ప్రభువుని అడగట్లేదు.